జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందించేందుకు ఈ డీవీఎంసీ కమిటీ సమావేశం ఒక వేదికని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై నివేదికలను కమిటీ సభ్యులకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేందుకు సమావేశ వేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు. గూడూరు నందు గల అంబేద్కర్ భవన్ ను పరిశీలించి మరమ్మతులు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయంలో మరియు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయవలసిందిగా సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు వెనుకబడిన వసతి గృహాలను తనిఖీ చేసి పూర్తిగా దెబ్బతిన్న భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. చిన్న చిన్న రిపేరు ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతులు చేయవలసిందిగా ఆదేశించారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా వసతి గృహాల నందు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు తయారు చేసి పంపవలసిందిగా తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తామని, జిల్లాలో గతంలో జరిగిన వారికి న్యాయం చేకూరుస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినప్పుడు అప్పటికప్పుడే స్పందించి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి శిక్షలు పడే విధంగా చేస్తున్నామని, అలాగే ఎప్పుడు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు కక్షలతో తప్పుడు కేసులు బనాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సభ్యులు సూచిస్తూ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు తదితర రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని, పొలాలకు వెళ్లడానికి దారులు కల్పించాలని, గూడూరు పట్టణం గాంధీనగర్ నందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు న్యాయపరమైన అంశాలను వారికి అందేలా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాలలో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అనంతరం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే పోస్టర్లను అధికారులు సంఘ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, ఆర్జీఓలు తిరుపతి, కాళాస్త్రి మరియు సూలూరుపేట రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డిపిఓ శ్రీమతి సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.